కూడా మనము చదివినట్లయితే దేవుని పట్టణం, దేవుని పరిశుద్ధమైన పట్టణం అది ఎక్కడ ఉంది అని అంటే యెరూషలేము మహాపట్నం అండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పట్టణమందు పరిశుద్ధ పర్వతమందు యెహోవా ఎలా ఉన్నాడంట? వచనంలో రాయబడింది 2వ లైన్లో, యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. దేవుడు, మన దేవుడు గొప్పవాడుగా బహుకీర్తనీయుడుగా దేవాది దేవుడు యెరూషలేం పట్టణంలో నివాసము చేయబోతాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన ఒకసారి భూమి మీదకి మానవ రూపముగా ఆయన మన కొరకు వచ్చి 33.5 సంవత్సరాలు కూడా ఈ భూమి మీద పరిపాలన చేసి తిరిగి ఆయన రాజ్యాన్ని ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు. తిరిగి ఆయన మహాపట్నం అంట. యెరూషలేం పట్టణం ఏ పట్టణం అండి? మహాపట్టణం. అది ఉన్నతమైన స్థలము. యెరూషలేము మహాపట్నంలో మన దేవుడంట రాజులకు రాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ ఎవరు అంటే ఆ పట్టణం ఎలా ఉంటుంది అనడానికి 2వ లైన్లో రాయబడి 2వ వచనము 2వ లైన్లో, రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరం. ఆ పట్టణం ఎక్కడుందంటేనంట యెరూషలేం పట్టణం వెళ్ళి ఒకసారి చూడాలండి. అందరం చనిపోతే వెళ్తాం, అది వేరే దారి. కానీ బ్రతికుండంగానే యెరూషలేం వెళ్ళాలంట. ఎవరికి వెళ్ళాలని ఆశ ఉంది? ఉందా? నాకైతే ఫస్ట్ నుంచి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాలని ఆశ ఉంది. నేను ఎప్పుడు పిల్లలకి చెప్పేదాన్ని, యెరూషలేంలో యోర్దాను నదిలో మీకు బాప్టిజం ఇప్పిస్తాను. వాళ్ళు ఎక్కడే ఉన్నారు అడగండి. మొన్న మన తొట్లో ఇప్పించే రోజు నన్ను ఎంతగా ఏడిపించారంటే, ఇదే యోర్దాను, ఇదే యెరూషలేము అని అన్నారు. హల్లెలూయా. అంటే నాకు అలా చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంది, యెరూషలేం పట్టణం వెళ్ళాలి, అక్కడ పిల్లలిద్దరికీ బాప్టిజం ఇప్పించాలి అని ఆశ ఉండేది. కానీ దేవుని యొక్క చిత్తం ఏమై ఉంటుందో మన జీవితంలో. కానీ మన అందరం మన సంఘం తరపున ఒకసారి అందరం యెరూషలేం వెళ్దాం. హల్లెలూయా. మనం ఆశపడి అడగాలి కానండి, అసాధ్యమైనది ఏది కూడా అమ్మో 1,00,000 అనుకోవడానికి లేదు. ₹1,00,000 కూడా దేవుడు మనకిచ్చి ఆయన నడిపిస్తాడు మనం ఆశపడి అడిగితే. ఎందుకనంటే యెరూషలేం మహాపట్నంలో రమ్యమైన స్థలంలో ఆయన రారాజుగా ఉంటాడంట. హల్లెలూయా. అలాంటి స్థలాన్ని గురించి వివరిస్తూ అంటున్నాడు దేవుడు, అక్కడ ఎవరెవరు కూడుకొని ఉంటారంట. 4వ వచనంలో, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపోతున్నారంట. ఆ పట్టణాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలన్నా యెరూషలేం మహాపట్నమన్నా దేవునికి చాలా ఇష్టమండి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత దేవుని మీద తిరుగుబాటు చేసినా, దేవుని మాట వినకపోయినా, అరణ్యంలో దేవుణ్ణి శోధించినా, అక్కడ ఉండే ఫరో సామ్రాజ్యాలు ఉండేటప్పుడు దేవుడు విసిగించినా, దేవుడు మాత్రం వాళ్ళని క్షమిస్తూనే వచ్చాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బిడ్డలు కనుక వారు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వారి యొక్క జీవితాలు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు తప్పించి విడిపించి నడిపిస్తూ ఉంటే అరణ్యములో దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు, ఎడారిలో దేవుణ్ణి శోధించారు. అయినను దేవుడు విసుకుపోలేదండి. ఎక్కడికెక్కడ ప్రజలకు ఏం కావాలి? ఆహారం కావాలి, నీరు కావాలి, వారికి ఎండ తగలకుండా మేఘం కావాలి, వారు నడుస్తున్నారు, రాత్రప్పుడు చీకటి అవుతుందని అగ్నిస్తంభం ఇన్ని ఇచ్చి తన బిడ్డల్ని నడిపించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన బిడ్డలుగా మనం మార్చబడ్డాం, యేసు రక్తం ద్వారా కడగబడ్డాం. మన జీవితంలో ఏది కావాలో ఆయనకి తెలీదా? తెలుసా? తెలీదండి. మనకేం కావాలో ఆయనకి తెలీదా? తెలుసు. నీకు ఎంత ఆరోగ్యం కావాలి, నీకు ఎంత ధనం కావాలి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలి, అంతా కూడా దేవుడు చక్కగా ప్రణాళికలు వేసి మనల్ని నడిపిస్తాడు. కానీ మనము ఆయన మాట వినకపోతే, వాక్యంలో ఉంది, ఆయన మాట వినకపోతే ఏమవుతారంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఇస్తూ ఉంటే నడుస్తూ ఉన్నారు కానీ సొనగడం మొదలుపెట్టారంట. ఆ కీర్తనలో చక్కగా రాయబడింది, దేవుడిచ్చినవన్నీ పొందుకొని సొనుగుతా ఉంటే పిట్టలు రాలినట్టు రాలిపోయారండి అవిధేయతని బట్టి. మన జీవితంలో దేవుడు మనకి మేలు చేసిన, ఒకవేళ ఏ మేలు లేదండి, నాకు కీడే వస్తుంది, ఆ కీడులో కూడా మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మన మీదకి ఏది రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, నష్టం రావాలన్నా, దేవుడు అనుగ్రహం లేనిదే మన జుట్టులో తలెంటికి కూడా రాలదంట. అందరికీ జుట్లు ఊడిపోతున్నాయి కదండి.
ప్రభువా ఎందుకు నిజంగా ప్రార్థన చేయండి. ఎందుకు ఊడిపోతుంది ఆయన జుట్టు? ఒక తలింటికి రాలుతుందంటే అది ఆయన చిత్తం లేకుండా ఏది జరగదండి. దేవుని చిత్తం మన మీద, ఆయన ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన దేవుడు అంటున్నాడు, సియోన్లోకి ఆ యెరూషలేము మహాపట్నాన్ని చూసంట రాజులు ఆశ్చర్యపడతారంట. ఇప్పుడు మనకి పరిపాలన జరుగుతుంది, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి, వీరందరూ ఆ దినం పరిపాలన చూసి ఆశ్చర్యపోతారంట. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉంది. అందుకే నేను అంటున్నాడు 5వ వచనం చూస్తే, వారు దానిని చూచిన వెంటనే ఏమయ్యారంట? దేవుని యొక్క పరిపాలన, ఆయన పరిపాలనలో స్వార్థం ఉండదండి. ఆయన పరిపాలనలో అవినీతి ఉండదు. నీతిమంతమైన పరిపాలన, దేవుడు పరిపాలన యథార్థమైన పరిపాలన అండి. హల్లెలూయా. ఈ పరిపాలన చూసినప్పుడంట రాజులు ఏమవుతారంటే ఆశ్చర్యపోతారంట. 7వ వచనం చూస్తే, తూర్పు గాలి లేపి పగలగొట్టుచున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆ పట్టణమందు, మన దేవుని పట్టణమందు. హల్లెలూయా. మనం వినినట్టుగానే జరగడం చూస్తామంట. హల్లెలూయా. ఒకానొకప్పుడు రాబోతుంది 1000 ఏండ్ల పరిపాలన అక్కడ జరగబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం వింటున్నాం, పరిపాలన అవుతుంది. యేసు ప్రభువారు వస్తారు, భూమి మీద తిరిగి రాజుగా వస్తారు. యెరూషలేము మహాపట్టణంలో ఆయన పరిపాలన ఇప్పుడు మనం వింటున్నట్టే చూస్తామంట. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమందరము కూడా, చిన్నలేమి పెద్దలేమి, యవనస్తులేమి, స్త్రీలేమి, పురుషులేమి, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన నీవు ఒకానప్పుడు ఆయన పరిపాలన మనమందరము చూస్తామంట. లోక సువార్తలో కూడా ఒక వాక్యము రాయబడి ఉంటుంది చూడండి. 19వ అధ్యాయము 14వ వచనం, 41వ వచనం ఒకసారి చూడండి. లోక సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ నీ దినమందైనను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. హల్లెలూయా. 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 ఇప్పుడు ఈ పట్టణంలో ఉంటున్నామే, మనము ఏం తెలుసుకోవాలంట? ఆ పట్టణానికి వెళ్ళాలి అని అంటే మనం ఏమి తెలుసుకోవాలి? యెరూషలేము పట్టణంలో రారాజుగా రాబోతున్నాడు యేసు ప్రభువారు. ఆ పట్టణంలో నేను కూడా ఉండాలి, ఆయన పాలన కింద ఉండాలి అని అంటే మనం ఈ పట్టణంలో ఏం తెలుసుకోవాలంటే వాక్యంలో రాయబడి ఉంది, ఈ నీ సంగతులను, ఏ సంగతులు? సమాధానకరమైన సంగతులు అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సంగతులు తెలుసుకోవాలి? ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది? ఎక్కడ మనకి ఆలోచన దొరుకుతుంది? ఎక్కడ మనకి మేలు దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తే మనకి న్యాయము దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తే మనల్ని మనుషులు ప్రేమిస్తారు అనే విషయాలు ఎక్కడే నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారండి? వాక్యంలో సెలవిస్తుంది, దేవుడు లోకమునెంతో, దేవుడు లోకమునెంతో, దేవుడు లోకమునెంతో. అందరు ఎక్కడే ఉన్నారు పిల్లలు? దేవుడు లోకమునెంతో ప్రేమిస్తున్నాడంట. ఎవ్వరు మనల్ని ప్రేమించరు, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత మంచి వాళ్ళమైనా, మనకి ఎంత తెలివి ఉన్నా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా, మనం ఎంత పని చేసినా, మనకి ఎంత శక్తి ఉన్నా, మనుషులు ఎవ్వరు మనల్ని ప్రేమించరండి. మనుషుల ప్రేమ ఒక నీటి బుడగ లాంటిది, మనుషుల ప్రేమ ఒక మబ్బు లాంటిది, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ పట్టణంలో నివసిస్తున్న నీవు సమాధానకరమైన సంగతులను ఇక్కడే నువ్వు తెలుసుకోవాలి. సమాధానం ఎవరిస్తారు? నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఉదయం లేచి నువ్వు ఆయనతో ఎంత సమయం గడుపుతున్నావు? ఒకసారి అందరు వ్యక్తిగతంగా ఆలోచన చేయండి. ఈ లోకంలో అందరూ ఉన్న కుటుంబంలో నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారంటే దేవుడే. హల్లెలూయా. నీ కోసం ఎవరికి బాగా తెలుసు అంటే దేవునికే. నీ బలహీనతలన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే దేవునికే. నీకు ఏది అవసరమో ఎవరికి తెలుసు అంటే దేవునికే. మరి ఆ దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు ఉదయం లేచిన తర్వాత?
ఈరోజు ఉదయాన్నే హడావడిగా నేను చర్చికి వెళ్ళిపోవాలండి, తక్కువ ప్రార్థన చేసుకున్నానండి, ఇంటికి వెళ్ళి చేసుకుంటానండి అని నువ్వు అనుకుంటున్నావేమో. మన ప్రార్థన స్థితి వేకుజామునే తెల్లవారక ముందే మన ప్రార్థన ముగియాలండి. అంటే వేకునే లేవాలి, చీకటి ఇంకా ఉండంగానే మనం అందరం లేవాలి, లేచి యేసే పాదాల దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు దినమంతా కావాల్సిన జ్ఞానం ఇవ్వాలి, ఈ దినమంతా కావాల్సిన నడిపింపు ఇవ్వాలి, ఈ దినమంతా కావాల్సిన ఆలోచన చెప్పాలి. ఈ దినానికి నీకు ఏం కావాలో ఆయన అన్నీ నీకు చేయాలంటే నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి బైబిల్ పట్టుకొని. 6:30, 7:30, 8 వరకు లేవకుండా తర్వాత మన హడావిడిగా ప్రభువా నాకు తోడుగా ఉండంటే ఏ సంగతులు మనం నేర్చుకుంటున్నాము ఈ భూలోకంలో? సమాధానకరమైన సంగతులు. ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడే మనకి సమాధానం అనేది. పాపాత్మురాలైన స్త్రీ అండి, పాపం చేత పట్టబడింది, అందరూ రాళ్ళు రువ్వుతున్నారు, ఆమెకి సమాధానం లేదు, పరుగులెడుతుంది. వ్యభిచారము చేయుచుండగా పట్టబడిందంట స్త్రీ. పట్టబడినప్పుడు లోకమంతా ద్వేషించారు, లోకమంతా రాళ్ళతో రువ్వునప్పుడు పరుగులెడుతూ ఎక్కడ తనకి సమాధానం దొరకలేదు. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసిందండి. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి రాగానే యేసు ప్రభువారు వెంటనే ఆమె చూస్తారు. ప్రతి ఒక్కరి కొరకు ఆయనకి తెలుసండి, నీతిమంతులు ఒక్కడు లేడు, భూమి మీద ఎవ్వరు నీతిమంతులు లేరండి, అందరూ పాపులే. ఎప్పుడైతే రాళ్ళతో కొట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చిందో వెంటనే ఆమెను చూసి భూమి మీద రాయడం మొదలు పెడుతున్నారు. ఆమె చరిత్ర రాయలేదండి, ఈమె పాపాత్మురాలని తెలుసు, ఈమె పాపం చేత పట్టబడిందని తెలుసు. కానీ ఎవరైతే రాళ్ళు రువ్వుతున్నారో వాళ్ళ పాపాలన్నీ దేవుడు రాయటం మొదలుపెట్టాడు. వాళ్ళ చేతిలో ఉన్న రాయి అంతా అక్కడ వదిలిపెట్టేశారండి. వెంటనే వెళ్ళిపోయారు. ఎవరైతే కొట్టడానికి సిద్ధపడి వచ్చారో ఆ వ్యక్తులు వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు అడుగుతున్నారు, సమాధానం లేకుండా తరముతూ రాబడిన స్త్రీని అడుగుతున్నారు, నిన్నెవరూ కొట్టలేదా? సమాధాన గ్రంథాలపై వెళ్ళమన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానమైన సంగతులు మనకి ఎక్కడ తెలుస్తున్నాయి? వాక్యంలో రాయబడి ఉంది, నీవు ఈ దినమందైనను. 42వ వచనం, లోక సువార్త 19వ అధ్యాయము 42వ వచనం చదవమ్మా. అందరూ బైబిల్ చూడండి. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు మేలు. కానీ ఏమైందంటండి? మన కన్నులకి ఏమైందంట? మరుగు చేయబడింది. మంచి ఎవ్వరికి నచ్చట్లే, మేలుకరమైనది ఎవరికి కూడా నచ్చట్లేదు. నేను ఇంకా చెప్తాను తర్వాత ఎఫ్ఎంబిబి కార్నివెల్ కోసం. నిన్న ఎఫ్ఎంబిబి కార్నివెల్ అయిందండి. ఆర్గానిక్ ఐటమ్స్ అని అన్ని మంచి ఫుడ్ తయారు చేసి తీసుకెళ్ళి అక్కడ మేము సేల్ చేసాం. కానీ ఈ జనాలు అందరూ ఎక్కడున్నారో చెప్పనా? ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, జనాలు అందరూ పడిపోయారండి. అంటే వాళ్ళకి తెలీదా ఏది మంచి ఏది? ఆ ప్లేస్లో ఉంటే మనం కూడా అక్కడికే వెళ్తాం అనుకోండి. చెప్తున్నాను, జనాలకి తెలీదా ఇది మంచిది ఇది మంచిది కాదని, ఇది తింటే ఆరోగ్యం అని తెలీదు అంటే అన్నీ తెలుసు. కానీ వాళ్ళ కళ్ళకి ఏమైంది? అట్రాక్షన్. ఇది చాలా బాగుంది, అబ్బా చికెన్ బిర్యానీ చాలా 150 రూపాయలే, తినేద్దాం అని అందరూ వెళ్ళిపోయి. అంటే మేలుకరమైంది ఒక ఆహారమే కాదండి, మన ఆత్మకు కూడా ఏది మేలో అది తెలుసుకోకుండా దుష్టుడు మన కళ్ళకి అంధకారము కలిగిస్తుంది. ఒకవేళ ఎందుకు హల్లెలూయా చెప్పారు? ఎందుకండి హల్లెలూయా చెప్పారు? మన దుష్టుడు మన కళ్ళకి అంధకారం కలిగించడం దేవుడికి వందనాలా? కాదు కదా. హల్లెలూయా ఎక్కడ వాడాలి అక్కడే వాడాలి. ఒకసారి అంట ఇద్దరు సినిమా హాల్కి వెళ్ళారంట. వినండి, మీకోసమే చెప్తున్నాను. సినిమా హాల్కి వెళ్ళారంట. ఎవరు వెళ్ళారు? క్రైస్తవులే వెళ్ళారు. వెళ్తూ ఉంటే ఒక గుర్రం టక్క 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 పరిగెడుతూ వెళ్తుందంట. అక్కడ ముందు ఒక లోయ ఉంది. సినిమాలో జరిగిన సంగతి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఈవిడంటే లోపల ప్రభా గుర్రం పడిపోకూడదు. ఈవిడ ఎక్కడ కూర్చుంది? సినిమా హాల్లో. ఎవరికి ప్రార్థన చేస్తుంది? దేవునికి. ప్రభా గుర్రం పడిపోకూడదు అంటే ఆ గుర్రం తప్పించుకుందంట. వెనకాతలుండి దేవుడికి స్తోత్రం అని ఒక ఆవిడ, దేవుడికి స్తోత్రం అని. కానీ ముందు ఇంకో క్రైస్తవురా ఉంది కదా, ఆవిడ హల్లెలూయా అందంట.
ఇదంతా ఎక్కడ? సినిమా హాల్లో. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? అయితే మేము కూడా సినిమా ఎప్పుడు వెళ్ళకూడదండి సినిమా హాల్కి, సినిమాలకి. అంటే దేవుడి నామాన్ని ఎక్కడ వృద్ధంగా ఉచ్చరించకూడదు. ఎప్పుడు నువ్వు హల్లెలూయా చెప్తున్నావు, ఎప్పుడు నువ్వు దేవునికి స్తోత్రం చెప్తున్నావు, ఎప్పుడు నువ్వు ఆయన గణపతి ఒక్కసారి మన మైండ్ పెట్టి చేయాలండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, సమాధానకరమైన సంగతులను తెలుసుకోకుండా కింద లైన్లో ఒకవేళ తెలుసుకుంటే నీకు మేలు కలుగుతుందని దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మీ కన్నులకు మరుగు చేస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు సమాధానం దొరుకుతుంది, అది మరుగైపోయింది. నువ్వు ఉపవాసం ఉంటే సమాధానం దొరుకుతుంది, నీకు మరుగైపోయింది. మన జీవితంలో ఏదైతే మేలుకరమైన ఉంటాయో అవి మరుగు చేయబడ్డాయి. ఒకవేళ అది నీకు తెలిసినా మనం బయటికి రానివ్వకుండా చీకటి నిన్ను ఆపేస్తుందండి. కానీ కింద వచనంలో అంటాడు, ప్రభువు నిన్ను 43వ వచనం చూడండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎవరు ఎరగట్లేదండి. ఈ పట్టణంలో మనం ఉన్నాం. యెరూషలేం పట్టణానికి దేవుడు రాబోతున్నాడు. ఆ పట్టణానికి మనం వెళ్ళే ముందు మనం సమాధానకరమైన సంగతులను తెలుసుకోవాలి. ఏది మేలో మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా దుష్టుడు ఆపేస్తుంటే ఆ కింద మాటలు అంటున్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరగట్లేదు. ఇది కృపాకాలం అండి. మనం కృపాకాలంలో ఉన్నాం. అందుకనే ప్రార్థనలకి రండమ్మా అని పిలుస్తూ ఉన్నాం. మళ్ళీ మళ్ళీ ప్రార్థనలు పెట్టబడుతున్నాయి. వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడుతున్నావు. సమాధానకరమైన మాటలు నీ దగ్గరకు వస్తున్నాయి. ఈ ఫోన్ కొట్టంగానే వాక్యాలు వినబడుతున్నాయి. ఎక్కడ చూసిన ఆదివారాలు ఆరాధనలు జరగబడుతున్నాయి. ఎక్కడ చూసిన మందిరాలు తెరవబడుతున్నాయి. ఎక్కడ చూసిన సువార్తలు ప్రకటించబడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా దేవుడి మాట ధారాళంగా వినబడుతుంది. ఈ మందిరం కాకపోతే వేరే మందిరానికి వెళ్తానండి, లేకపోతే అక్కడ మాకు బాగా జరుగుతుందండి, ఇక్కడికి వస్తే వాక్యం నచ్చట్లేదండి, ఎవరొక్కరు ఏదో అంటే ఇదంతా కృపాకాలం. దుష్టుడు ఏం చేస్తున్నాడంటే గలిబిలి. జనాల్లో సమాధానం లేదు, జనుల్లో సమాధానం లేదు, గృహాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, కుటుంబ ప్రార్థనలో సమాధానం లేదు, యవన బిడ్డల్లో సమాధానం లేదు, పిల్లల్లో చిన్న పిల్లల్లో కూడా సమాధానం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం అంటే ఇదంతా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే కన్నులకు మరుగు చేసేస్తున్నాడు. దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తే నీకు ఆలోచన చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తే నీకు బుద్ధి చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తే నీకు మేలైన మార్గం చెప్తున్నాడు. కాబట్టి వాక్యంలో రాయబడినట్లు దుష్టుడిని మనోనేత్రాన్ని మరుగు చేసి ప్రభువు నిన్ను దర్శించిన కాలము, లోకసువార్త 19:43 ఉంది, జాగ్రత్త చూడండి. ప్రభువు నిన్ను దర్శించు కాలము. అన్ని కాలాలు ఆయన దర్శించడండి. కొన్ని కాలాలే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ప్రతిరోజు నన్నే చూస్తాడు అనడానికి లేదు. నిన్ను దర్శించే కాలం ఒక కాలం ఉంటుంది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు. ఇస్కరేణి వలె సంతానాన్ని చేస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె చేసిన తర్వాత అబ్రహాము ఒకనొకప్పుడు దేవుని మాట కన్నా శారమ్మ మాటకి కొంచెం లోబడ్డాడండి. శారమ్మ చెప్తాది, నాతో పిల్లలు కలగట్లేదు, హాగరైన దాసిని చేసుకో, నీకు బిడ్డలు కలుగుతారని అంటే శారమ్మ మాట విని హాగర్ని చేసుకున్నప్పుడు వాక్యంలో వ్రాయబడింది 25 సంవత్సరాల వరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అంటే దేవుని దర్శన కాలం ఆగిపోయింది. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పటికైనా నెరవేరుస్తాడు. అది నీకు అనవసరం. ఒక వాగ్దానం దేవుడు మన జీవితంలో ఇచ్చాడా, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందని మనం కనిపెట్టి వేచి ఉండాలి. కానీ ఆ వాగ్దానం నెరవేరలేదని వేరే తప్పుదారిన హాగర్ ద్వారా శారమ్మ చెప్పినప్పుడు హాగర్ ద్వారా బిడ్డల కన్నను దేవుడు ఆ బిడ్డని విడిచిపెట్టలేదు. కానీ అబ్రహాముకి ఇచ్చిన మాటని నెరవేర్చడానికి టైం తీసుకున్నాడు దేవుడు. దేవుడు మాట కాదని మనం ఏం చేసినా, దేవుడు మాట కాదని మన సొంత నిర్ణయాలు ఏం తలపెట్టినా కూడా మన జీవితంలో దేవుడి కార్యం జరగడానికి టైం పడుతుందండి. అబ్రహాముకు టైం పట్టింది ఇస్సాకునివ్వడానికి. ఆ తర్వాత మళ్ళీ దేవుడు దర్శించే కాలం వస్తుంది. 3 దూతల్లాగా
తిరిగి అబ్రహాము ఎండవేళలా ఆ వృక్షము కింద ఉండేటప్పుడు తిరిగి మళ్ళీ దేవుడు దర్శిస్తాడు. అప్పుడు తిరిగి అబ్రహాము తీసుకొని వెళ్ళి శారము చేత 3 మానికల పిండి రొట్టె చేయించి దాతృత్వం కలిగి అక్కడ సేవకులకి విందు, ఆ దూతలకి విందు చేసిన తర్వాత వారు దీవించి వెళ్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా దేవుడు దర్శించే కాలం వచ్చినప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. మనం కంగారు పడడానికి లేదండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నిన్ను దర్శించే కాలం నీవు ఎరగట్లేదు. దేవుడు దర్శించే కాలం మనం ఎరగకపోతే ఆ కింద మాటలోనే రాయబడి ఉంది, నీ శత్రువులు చదువు, నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను ముట్టడ వేసి ఏం చేస్తాడంట దుష్టుడు? మా అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శించే కాలం మనం ఎరగకపోతే, దేవుడు దర్శించేటప్పుడు మనం ఆయన మాట వినకపోతే, వాక్యంలో రాయబడి ఉంది, శత్రువు అంట మన చుట్టూ గట్టు కట్టేస్తాడంట. జాగ్రత్త చూడండి. మనం అటు కానీ ఇటు కానీ దేవుళ్ళో ముందు కానీ అనొచ్చు, ముందు మేము చాలా బాగుండేవారు అండి, చాలా బాగా ప్రార్థన చేసేవారు, చాలా బాగా సువార్త చేసేవారు, చాలా బాగా దేవునితో గడిపేవాళ్ళు, అన్ని ప్రార్థనలు ఉండి ఇప్పుడు రాలేకపోతున్నావు. ఇప్పుడు నువ్వెందుకు రాలేకపోతున్నావు? ఒక్కసారి పరీక్షించుకోండి. శత్రువు ఏం చేస్తాడంటే దేవుడు దర్శించే కాలాన్ని మనం గుర్తెరగకపోతే మన చుట్టూ గట్టు కడతాడంట. నువ్వు ప్రార్థన వెళ్ళను, ఉపవాసమా ఉండను, సువార్త నాకు వద్దు, చర్చిగా ఇష్టం లేదు. ఇదేంటంటే గట్టు కట్టేశాడు. ఆ గట్టులో నుంచి మనం బయటికి రావాలి. అందుకనే పైన రాయబడి ఉంది, మనం సమాధానకరమైన సంగతులను తెలుసుకుంటూ దేవుళ్ళో ముందుకు సాగాలి. కానీ మనం సమాధానకరమైన సంగతులు వింటూ కూడా మనం అలాగాగిపోతే దుష్టుడు ఏం చేస్తుంటే మన మనోనేత్రాలకి అంధకారము కలిగిస్తాడంట. ఇక్కడ అంటున్నాడు, శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను, ఒకవైపు కాదండి, అన్ని ప్రక్కలన మీరు వెళ్ళే పని అవ్వకుండా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అపజయం కలుగుతూ, ఇంట్లో సమాధానం లేదు, కుటుంబంలో కార్యాలు జరగట్లేదు, ఏం చేద్దామన్నా మేలు కలగట్లేదు, ఇవన్నీ ఆపేస్తానంటున్నాడు. ఎప్పుడు దుష్టుడు ముట్టడి వేసేస్తున్నాడు. ఇవన్నీ జయించాలంటే ఇక్కడ అంటున్నాడు కింద మాటలో, అన్నీ చేసి నీ పిల్లలతో కూడా నిన్ను ఏం చేస్తాడంట. చాలా భయంకరమైన మాట అండి. దేవుడిచ్చిన సమాధానకరమైన మాటలు మనం వినకపోతే, దేవుడిచ్చిన దర్శన కాలంలో ఆయన దర్శనాన్ని మనం పొందుకోకపోతే మన మీద అధికారము దుష్టుడు తీసేసుకుంటాడు. ఇవన్నీ ఉండకూడదని మనం దేవుని వాక్యం ద్వారా పట్టబడాలి, దేవుని మాట ద్వారా మనం నడపబడాలి. ప్రార్థన సహవాసంలో చిన్నలేమి పెద్దలేమి ఎప్పుడు ప్రార్థన జరుగుతుందా, నేను వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉండాలి. కీర్తన గ్రంథంలో ఒకసారి చూడండి, కీర్తనలు 69వ కీర్తన 13వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలు 69:13. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి, అగాధ జన్మల్లో నుండి నన్ను వేడుకుంటున్నాడు దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకలు చదివిన వాక్యంలో దుష్టుడు మన చుట్టూ కట్టడ వేస్తే ఇది వ్యక్తిగతం అండి. నా కొరకు మీకు తెలీదు, మీకోసం నాకు తెలీదు, కానీ అందరి కోసం తెలిసిన సర్వశక్తి గల దేవుడికి అన్నీ కూడా తెలుసు. కానీ వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి, నేను దేవునితో సహవాసం చేస్తున్నానా లేదా, నా సహవాసం దేవునితో ఉందా అన్యులతో ఉందా, నేను ఎవరితో ఎక్కువ సాంగత్యం చేసి దేవుని మేలు పొందుకోలేకపోతున్నాను, నా చుట్టూ దేవుని కంచి ఉందా, దుష్టుని యొక్క గట్టు కట్టి ఉన్నాడా,
నేను ప్రార్థనా స్థితి నేను ఎందుకు కోల్పోతున్నాను, సహవాసం నేను ఎందుకు కోల్పోతున్నానని మనమంట తెలుసుకొని దేవుణ్ణి అడగాలి. ఇక్కడ వాక్యంలో ఉంది కదా, యెహోవా అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాకు గట్టు కట్టేశాడు, దుష్టుడు నన్ను సంఘంలో అన్నిట్లో ముందుకు వెళ్ళనివ్వట్లేదు. నీకు నువ్వే చేసుకుంటున్నావు, వాక్యాన్ని అపార్థం చేసుకుంటావు, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, మనం ఒక గట్టు ఎక్కలేకపోతున్నాం. అంటే మనం అనుకూల సమయంలో దేవుణ్ణి వేడుకొని 14వ వచనంలో ఉన్నట్లు, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను కాపాడు ప్రభువా. హల్లెలూయా. మనం ఎక్కడ దిగిపోతున్నామంటండి? ఊబిలోకి. ఈ ఊబి నిన్ను లాగేస్తుంది. నువ్వు వెళ్ళకు ప్రార్థనకి, నువ్వు వెళ్తే మంచిది కాదు, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నీకెవరు విలువ ఇవ్వట్లేదు, మనుషులు ఎవ్వరు విలువ ఇవ్వరండి. ఫస్టే చెప్పాను, నిన్ను ఎవ్వరు గుర్తించరు, మనల్ని ఎవ్వరు గుర్తించరు, సర్వశక్తి గల దేవుడు మాత్రమే. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డగా ఉండడం మొదలుపెట్టు, నువ్వు దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టు, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుడు వాక్యంలో ఉంది, నన్ను గణపరచువారని నేను, ఆయన గణపరుస్తాడు, ఆయన నీకు ప్రథమ స్థానం ఇస్తాడు, ఆయన నిన్ను ముందుకు నెడతాడు. ఆ గట్టు కట్టకుండా చేసుకోవాలండి మనం. సమాధానకరమైన సంగతులను మనం తెలుసుకుంటూ దేవుడు దర్శించే కాలంలో మనము గుర్తెరిగి మన చుట్టూ దుష్టుడు గట్టు కట్టకుండా చూసుకుంటూ మనం ఊబిలో పడకుండా తప్పించుకోవాలి. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఊబిలోకి పడ్డావంటే లాగడం చాలా కష్టమండి. అందుకే ఆ కింద 2వ లైన్లో అంటున్నాడు, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములో నుండి నన్ను తప్పించు ప్రభువా. హల్లెలూయా. ఇక్కడ మన పగవారి చేతిలో నుండి, మనతోనే ఉంటారు, మనతోనే సహవాసం చేస్తారు, మన మీదే నిందలేస్తారు. వీళ్ళు ఎవరంటే మన పగవారు. మనతోనే ఉంటారండి, ఎక్కడా ఉండరు, మనల్నే నిందిస్తారు. వారి చేతిలో కూడా పడకుండా దేవుడే నిన్ను తప్పించగలడు. హల్లెలూయా. ఎందుకని ఇంత చక్కని మాటలు మన కొరకు రాయబడి పెట్టించాడంటే దేవుడు మనల్ని ఆయన తప్పిద్దామని. ఈ పట్టణంలోనే కాదు, ఆ యెరూషలేము మహారాజు పట్టణంలో దేవుడు రారాజుగా మనం చదువుకున్న కీర్తనలో ఆయన ప్రత్యక్షమై రమ్యమైన పట్టణంలో ఆయన రాజుగా ఉండేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనము కూడా రాజుతో సహవాసము చేయాలంటే ఈ పట్టణంలో బ్రతికుండంగానే సమాధానకరమైన సంగతులను మనం తెలుసుకొని మనకున్న పాపము నుంచి, శాపం నుంచి విడిపించబడి దేవునితో మనము సాంగత్యము చేస్తూ ఆయన కృపలో మనం ఉండాలంటండి. హల్లెలూయా. ఈ 48వ కీర్తనలోనే మరొకసారి చూడండి, మన దేవుని యొక్క పట్టణం 9వ వచనం, 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపని ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంతో గొప్పది, నీ కీర్తియు భూదిగంతల వరకు అంత గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. కింద మాటలో రాయబడి, నీ కుడి చేయి దేంతో నిండబడిందట? నీతితో. ఆయన నీతితో మనల్ని పట్టుకున్నాడు. అందుకే దేవుని ఆలయానికి వచ్చిన మనము మన హృదయం మనం సరిచేసుకుంటూ, మనం పరీక్షించుకుంటూ, వారమంతా నువ్వు దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నావు, వ్యక్తిగతంగా ఎంతసేపు నువ్వు బైబిల్ చదివావు, వ్యక్తిగతంగా ఎంతసేపు నువ్వు దేవునితో ప్రార్థన చేసుకున్నావు, మనం పరీక్షించుకొని దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఏం చేయాలంటే ఆయన ఆలయములో దేవుని కృపని ధ్యానించాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం ధ్యానించాలి, ఏ ఆలోచనలో ఉండాలి? అనాలోచనలకు అస్సలు ఉండకండి ఈ మందిరంలో. ఎందుకంటే దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తుంది. మనం అనేకమైన ఒత్తిళ్ళతో వస్తున్నాము, తెలుసు. ఇదేంటంటే దేవుడు దర్శించే కాలంలో నీ యొక్క తలంపులు, ఆలోచనలు దేవుని మాట వినేవిగా ఇక్కడ కృపని ధ్యానించాలి. వాక్యం మనం నింపుకోవాలి. వారమంతా ప్రయాసతో ఉంటున్నాం, దేవుని వాక్యాన్ని మనం దర్శించుకొని దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో ఆయన కృపని మనం ధ్యానం చేయాలంట. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నట్లే, యెహోవా సియోను పర్వతము సంతోషించును గాక, యోధా కుమార్తెలు ఎక్కడ? యెరూషలేము మహాపట్నంలో ఆనందిస్తాము. మనమందరము కూడా ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. దేవుడు రారాజై ఉన్నాడు, అక్కడ మనం ఆనందిస్తామంట. 14వ వచనం, 48వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడింది చూడండి.
ఈ దేవుడు సదాకాలము ఎప్పుడండి దేవుడై ఉన్నాడు? ఇక్కడ ఆయన దేవుడే. మనం చనిపోయిన తర్వాత యెరూషలేము మహాపట్నంలో 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన కూడా దేవుడే. హల్లెలూయా. ఈ దేవుడు సదాకాలం, మనం పుట్టక ముందు దేవుడే, ఆ తరతరాలకు ఆయనే దేవుడు. ఈ దేవుడు మనల్ని ఎలా కాపాడతాడంట? మరణము వరకు ఆయన మనలను. ఇంత మంచి వాగ్దానం ఎవరిస్తారండి? ఎవరైనా ఇస్తారా? మన కన్న తల్లిదండ్రులు కానీ, మనం చేసుకున్న భార్య భర్తలే కానీ, మన బిడ్డలే కానీ ఆఖరి వరకు ఉంటానని మాట ఇస్తారా? ఒకవేళ మాట ఇచ్చిన మధ్యలోనే వాళ్ళ జీవితం అయిపోతే ముగుస్తుంది. కానీ మనం మరణించే వరకు సదాకాలం మనకేమై ఉంటాడంట? మనల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని నడిపిస్తాడండి. నిజంగా కొన్ని ప్రాంతాల్లోనైతే కొంతమంది వృద్ధుల్ని, 4 పిల్లలున్నా 2 పిల్లలున్నా చూడలేక రోడ్ల మీద వదిలిపెడుతున్నారు. కన్న బిడ్డలైనా మనల్ని వదిలేస్తారు. భార్యాభర్తలైనా ఎడబాటు ఉంటుంది. కుటుంబంలో మనకి ఎన్ని పలుకుబడి ఉన్నా ఒకనప్పుడు అందరూ మనల్ని వదులుతారు. కానీ మన దేవుడు ఏమంటాడంటే, నీకు ఆస్తున్నా లేకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నువ్వు నా మాట విన్నా వినకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కృపాకాలంలో ఉన్నావు. కానీ ఆయన ప్రేమను మనం చులకన చేయకూడదండి. ఆయన మాట నువ్వు గనక వింటే, ఇందాకలా మనం చదివినట్లు లోకాసువార్తలో మనకి మేలు కలుగుతుందంట. హల్లెలూయా. ఆ మేలు ఏంటి అంటే, మరణం తప్పించి జీవములోకి ప్రవేశిస్తాం. మనం ఇక్కడ ఒకవేళ శరీరంగా మనం మరణించినను, మన శరీరం విడవబడినాను, మనలోనున్న ఆత్మ జీవంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ పరలోక రాజ్యంలో దేవునితో కలిసి మనము రారాజుతో కలిసి రమ్యమైన పట్టణానికి ప్రవేశిస్తాము. కానీ మనం ఈ భూలోకంలో ఆయన మాట వినకపోతే, మనకి మేలుకరమైనవి చేసుకుంటూ దేవుడు మనకిచ్చిన మేలును వదిలిపెడితే మనం ఆ పరలోక రాజ్యంలో వారసులం కాలేమండి. వాక్యం చెప్పబడింది. ఈ 48వ కీర్తన అంతా కూడా రమ్యమైన సియోను పర్వతం కొరకు, సియోను కొండ. ఒకసారి యెరూషలేము వైపు చూస్తూ ఉంటే, నిజంగా నాన్న కూడా వెళ్ళారు కదా, కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఆ పట్టణంలో ఎంత శ్రేష్టంగా ఉన్నాయంటే కరోనా వచ్చినప్పుడే తెలిసిపోయిందండి. ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. యెరూషలేములో ఒక్కళ్ళకి కరోనా రాలేదండి. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ పట్టణం ఎంత ప్రత్యేకించబడిందంటే, ఆ పట్టణానికి మనం అందరం వెళ్ళబోతున్నాం ఒకప్పుడు. హల్లెలూయా. ఆ పట్టణంలో మనం మన దేవుడు రాజుగా రాబోతున్నాడు. అక్కడ మనము ఒక దేవుని దగ్గర బిడ్డలుగా ఉండాలంటే ఈ పట్టణంలోనే సమాధానకరమైన సంగతులు, మేలుకరమైన సంగతులు. ఇక్కడ నువ్వు ఉండేటప్పుడు నీ జీవితంలో దేవుళ్ళో ఉంటే ఏది మేలు, ఏది నష్టము, నష్టాన్ని వదిలిపెట్టుకొని మేలుకరమైన సంగతులు తెలుసుకున్నప్పుడంట మన దేవుడు సదాకాలం మనల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. అందుకే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మనకి ఎంత నష్టం కలిగినాను ఇతరులు చూసినప్పుడు మన ఇరుగు పొరుగు చూసి వీళ్ళేంటి ఎంత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర. నువ్వు అసమాధానంగా వచ్చినా దేవుని దగ్గర సంతోషం దొరుకుతుంది. నిన్న కార్నవెల్లో ఒక 2-3 అన్నారు, నిజంగా నవ్వుకొని ఎన్ని రోజులు అయిందండి సమాధానం లేకుండా అంటున్నారు. అక్కడికి రాగానే సంతోషం కలుగుతుంది. దేవుని దగ్గరకు వచ్చిన మనలో ఏం నెమ్మది కలగాలి, ఆనందం కలగాలి. ఒకవేళ అది కలగట్లేదంటే నీ చుట్టూ దుష్టుడు ఒక గట్టు కట్టి ఉన్నాడేమో. సంతోషం లేకుండా, నలుగురితో నిన్ను కలవకుండా, సమాధానం నీలో లేకుండా ఆ గట్టు కట్టి ఉంటే ఒక వ్యక్తిగతంగా పరీక్షించుకొని దేవుడిని అడగండి. ఇందాక చదివాం 63వ కీర్తనలో, ప్రభువా నా ప్రార్థన ఆలకించి ఈ పాపపు ఊబిలో నుండి, ఈ మాటల యొక్క ధ్యాసలో నుంచి, నా సంఘంలో నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, పరిచర్యలో నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతున్నాను, నా చుట్టూనున్న ఈ గట్టు తీసేయి ప్రభువా, నీవు నా కంచి వెయ్యు, నీ కంచి నాకు ఉండాలి. దుష్టుని యొక్క కంచి ఎలా ఉంటుందంటే, వాడు గట్టు కడితే నీతో పాటు నీ బిడ్డల్ని కూడా పతనానికి నడిపించేస్తుందంట. ఆ కంచి తొలగించుకొని దేవుని కాపుదల మనకి కావాలండి. హల్లెలూయా. ఆయన కంచి వేయాలి మన చుట్టూను.
దేవుని కంచి ఉంటే, దేవుని యొక్క కాపుదల మనకుంటే అన్నీ సమాధానకరమైనవే జరుగుతాయి. హల్లెలూయా. అందుకే మీరు ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనండి, సంఘంలో వారం వారం జరిగే కార్యక్రమాల్లో పాల్గొనండి, సంఘ ప్రకటనలు జాగ్రత్తగా వినండి. ఈ ప్రతి దాంట్లో నేను ఉండాలి ప్రభు అని ఆశపడండి. దేవుడు మనందరినీ సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. గట్టి చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేద్దాం.